नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया माश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। హరి ఓం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఓంకారమును 18 సార్లు గట్టిగా చెప్తూ 3 మాత్రల కాలంతో చేస్తే ఒక యజ్ఞం చేసినట్లు. యజ్ఞం చేస్తారు కదా, అలా యజ్ఞం చేస్తే దానివలన ఎంత ప్రభావం ఉంటుందో, అలాగే ఇలా 18 పర్యాయములు ఓంకారమును బిగ్గరగా చెప్తూ శ్వాస బాగా తీసుకుని శ్వాసను విడిచిపెడుతూ చెప్పాలి. నెక్స్ట్ ఏదో గట్టి ప్రయత్నంతో ఏదో మనం ఒక బండను ఎత్తేటప్పుడు బరువుగా ఎత్తుతాం చూడండి, అట్లా ఎత్తాల్సిన పనిలా. ఓం అట్లే చెప్పాల్సిన పని, నైస్గా చెప్పాలి, నైస్గా రావాలి. నైస్ వచ్చేసింది చూడండి. ఓ ఇంత అవసరం లేదు, ఇదెందుకు? ఇట్లొద్దు. నీ మనస్సు ఎప్పుడైతే ఇలా వస్తుందో అప్పుడు ఆ సున్నితత్వం వచ్చేస్తుంది, ఆ సున్నితత్వం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి నైస్గా. తర్వాత ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు, వచ్చినా పోయినా ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు మీ మనస్సులో ఉన్నట్టు గట్టిగా ఎందుకు చెప్తారు? మీరేదో చెప్పాలనుకుంటే మనసులో చెప్పుకో, వేరే వాళ్ళకి వినిపించేట్లుగా ఎందుకు చెప్తావు? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ. ఇది మీకు వినిపించింది లేదా ఇప్పుడు?
అందులో మీరు ధ్యానం చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఇట్లా చెప్పుకుంటే ఇతరులకు ఇబ్బంది కాదు. అది మీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తున్నా. ఎందుకంటే మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. అరే, మనం వస్తూ ఉంటే వాళ్ళే రోడ్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడేదో తెలియకుండానే చేసేటువంటి పిల్లలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు దారిచ్చి పెడతారు. మరి మనం వచ్చిన తర్వాత మనకు కూడా ఉందిగా. కాబట్టి ఓంకారాన్ని 18 పర్యాయాలు చెప్తే, అంటే ఇక్కడ బాగా 18 పర్యాయాలు శ్వాస బాగా తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ ఓంకారాన్ని చెప్పి, సైలెన్స్ అంటే విడిచిపెట్టాలి, సైలెన్స్గా ఉండాలి. అప్పుడు శ్వాస తీసుకొని విడిచిపెట్టచ్చు. నీ మనసు సైలెంట్ అవుతుంది. అక్కడ మనసు సైలెంట్ అవుతుంది, కానీ శ్వాస మాత్రం పోయి వస్తూ ఉంటుంది. శ్వాస మీద దృష్టి పెట్టేది కాదు ఇది. శ్వాసను పరిశీలించుట, శ్వాసను పరిశీలించుట శాస్త్రం చెప్పింది. బుద్ధ భగవానుడు కూడా శ్వాసను పరిశీలించుట చెప్పాడు. శ్వాస పైన దృష్టిని పెడితే శ్వాసలో తాదాత్మ్యము చెందుతారు. శ్వాసలో తాదాత్మ్యము చెందితే అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే పోతారు. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే, ఈశావాస్యోపనిషత్. శ్వాసలో ఎవడైతే తాదాత్మ్యం అవుతాడో, తాదాత్మ్యం అంటే శ్వాసలో కలిసిపోవడం, శ్వాసలో ఎవడైతే కలిసిపోతాడో వాడేమవుతాడు? అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతి సంభూతి ఉపాసతే. ఉపాసతే అంటే ఉపాసన. ఉపాసన అంటే దానినే పట్టుకొని దానినే భావించుట, దాన్ని ఉపాసన అంటారు. ఇప్పుడు వీడు దేన్ని పట్టుకున్నాడు? శ్వాసను పట్టుకొని శ్వాసలో కలిసిపోయినాడని అనుకోండి, తప్పేం కాదు, తప్పేం కాదు. కానీ అదేమవుతుందంటే బ్రాహ్మీ స్థితికి తీసుకెళ్లకుండా మధ్యలో స్ట్రక్. ఇప్పుడు మనకు కొన్ని స్క్రూస్ అవి ఉంటాయి, స్క్రూస్ వేసి తిప్పుతాం, అదేమైపోతుంది? స్ట్రక్ అయిపోయింది. దాన్ని తీయాలంటే అది స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ కాకుండా ఉంటే ఏదన్నా దాన్ని కొట్టో గిట్టో ఏదో ఒకటి చేసి తీయచ్చు. స్ట్రక్ అయిపోయింది, తిప్పుతా ఉంటే తిరుగుతూ ఉంటుంది, కానీ బయట రాదు అది. ఆ విధంగా ఇక్కడ కూడా ఏమంటున్నారంటే సంభూతి ఉపాసన అని అసంభూతి ఉపాసన అని రెండు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ వచ్చేసి ఈ హిరణ్య గర్భ ఉపాసన అని ఒక ఉపాసన ఉంది. దానిలో ఈ శ్వాస మీద ధ్యాసను పెట్టినటువంటి వాళ్ళు ఏమవుతారంటే శ్వాసలో కలిసిపోతారు. శ్వాసలో కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే అది కూడా తీసుకెళ్తుంది. యాడికి తీసుకెళ్తుందంటే ఈ హిరణ్య గర్భ స్వరూపానికి తీసుకెళ్తుంది. అసలు హిరణ్య గర్భుడు అంటే ఎందుకు వీళ్ళకేం తెలుసు? హిరణ్య గర్భుడు అంటే ఎందుకు తెలియదు? వీళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టేశారు. వీళ్ళు అనుకుంటారు అక్కడ ఎట్లుంటుందంటే ఈ శ్వాస మీద ధ్యాస పెడితే నిర్మలంగా ఉంటుంది. వేరేటివన్నీ ఉండవండి. వేరేటివన్నీ గుర్తించడం మానేస్తాము. శ్వాసలో కలిసిపోతాం. అప్పుడు వేరే ఏముంది? వేరే ఏమీ లేదు. ఇది యోగ మార్గంలో ఒక ప్రక్రియ. యోగంలో ఇదొక ప్రక్రియ. దీన్ని సవికల్ప సమాధిని, నిర్వికల్ప సమాధిని రెండు సమాధులు వస్తాయి. సవికల్ప సమాధిలో ఇదొక రకమైనటువంటి సమాధి. దాంట్లో మళ్ళా ఒక రెండు కేటగిరీస్ వస్తాయి. ఈడపై తగులుకుంటారు. దీనిని గురించి వర్ణిస్తున్నారు. అంధం తమః. అంధం అంటే చీకటి, అంధకారం అంటారు కదా. అంధకారం అంటే చీకటి. తమః అంటే తమోగుణం.
తమోగుణమైనటువంటి చీకటిలో వీళ్ళు వెళ్ళి పడిపోతున్నారు. ఎవరు? శ్వాస పైన ధ్యాస పెట్టి శ్వాసలో తాదాత్మ్యము చెందినటువంటి వాళ్ళు. నువ్వు శ్వాసను గుర్తించేవాడా లేకపోతే నువ్వు శ్వాసనా? మీకు తెలిసి చెప్పండి, మీరు ప్రాణమా లేదా ప్రాణమును తెలుసుకునే వాళ్ళ? ప్రాణము మీరు కాదు, ప్రాణము మీరు కాదు. తెలుసుకోండి. మీకు తెలియకపోతే ప్రశ్నలు అడిగితే చెప్తాను. ప్రాణమును తెలుసుకునే వాళ్ళు మీరు. శ్వాస పోతూ ఉండేది వస్తూ ఉండేదాన్ని తెలుసుకునే వాళ్ళు మీరు, అంతేగాని ప్రాణము మీరు కాదు. ప్రాణం పోయింది ప్రాణం వచ్చింది అని అంటారు, అన్నీలే శాస్త్రం చెప్తా ఉంది. మనం కూడా లోకంలో కూడా వ్యవహారం కూడా ఉంది, కాదని చెప్పట్లేదు. అయితే ఆ ప్రాణము మధ్యలో పొయ్యి వస్తుంది కానీ పొయ్యి వచ్చేటువంటిది ఆత్మ ఎందుకు అవుతుంది? పొయ్యి వచ్చేది ఆత్మ కాదు. కాబట్టి దానిపైకి పోవద్దు, దానిపైన దృష్టి పెట్టద్దు. దాన్ని చూడు. దాన్ని చూసేదాని వల్ల ఏమవుతుందంటే మనస్సు అలర్ట్ అవుతుంది. నువ్వు నిర్మలత్వానికి వస్తావు, నిశ్చలత్వానికి వస్తావు. ఇక్కడ మనం ఉండేది ఆత్మతత్వ విచారణ చేస్తున్నాం, ఆత్మతత్వ పరిశోధన చేస్తున్నాం, ఆత్మతత్వ అనుభూతి కొరకు ప్రయత్నం చేస్తున్నాం. అది ఇక్కడ మనం చేస్తున్నటువంటి పని. కాబట్టి దానికి సరిపోయేటట్లుగా మనం కూడా ఉండాల్సి వస్తుంది. అందులో భాగంగా మనం ఇక్కడ ప్రశ్నోత్తరి మనం విచారం చేస్తున్నాం. కో వా దరిద్రోహి, ఇదే కదా మనం చెప్పుకుంటాం. అది విశాల తృష్ణ శ్రీమాంశ్చకో యస్య సమస్తతోషః జీవన్మృతః కస్తు నిరుద్యమోయః కిం వామృతం స్యాత్ సుఖదా నిరాశ. దరిద్రుడు ఎవరంటే విశాల తృష్ణ కలిగిన వాడు. తృష్ణ నేను చెప్పుకున్నాం. మహాశనో మహాపాప్మ విద్యేన మహవైరిణం ధూమేన వ్రియతే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణం కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ. ఇప్పుడు కోరికలు ఉన్నాయి, కోరికలతో పూరిస్తే ఇప్పుడు మనం ఏదో ఒక సంచో లేకుంటే ఒక డ్రమ్మో లేదా ఒక రూమో ఏదో తీసుకున్నాం, దాంట్లో పూరించడం మొదలుపెట్టినాం. పూరించడం అంటే నింపడం, వస్తువుల చేత నింపుతా ఉన్నాం. నింపుతా ఉంటే ఏమవుతుంది? నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఇంకా వేస్తే పొర్లిపోతుంది. రూమ్లో అయితే పెట్టడానికి జాగా లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ మనస్సులో మీరు చిన్నప్పటి నుంచి మీకు తెలిసినప్పటి నుంచి కోరికలు ఉన్నాయా లేదా? ఆ కోరికలు అనుకుంటారు, ఇది అయిపోతానే కొంచెం ప్రశాంతంగా ఉండాలబ్బా అని అనుకుంటారు. అయిపోయినాయా? ఎన్నో సంపాదిస్తూ చేస్తున్నారు, కోరికలు వస్తూనే ఉన్నాయి, కోరికలు పెడతానే ఉన్నారు.
ఆ కోరికలతో పూరించడానికి ఏమైనా, నింపడానికి ఏమైనా ఇది చాలు అనేటట్లుగా ఏమన్నా అయ్యిందా? దానినే దుష్పూరేణ. దుష్పూరేణ అంటే నింపుట. ఈ మనస్సుకు నింపి ఇంకా చాలే అనేటట్లుగా మనస్సు ఏమన్నా ఉంటుందా అంటే కుదరదు. అగ్నినైనా సంతృప్తి పరచవచ్చునట ఒకవేళ ప్రయత్నం చేస్తే. అగ్నిలో కట్టెలు వేస్తూ ఉంటే ఏమవుతుంది? అగ్నిగుండంలో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద 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 తుణులు ఎత్తుకొని వచ్చి వేసేస్తారు. మంట మండుతూ ఉంటుందని అనుకోండి, పెద్ద తుణులు ఎత్తుకొని వచ్చి ఒక 4 నింపేశారని అనుకోండి. అప్పుడేమవుతుందంటే ఈ అగ్ని పైకి వస్తూ ఉండింది, ఈ తుణులు వేసిన కారణం చేత అది ఇప్పుడు పైకి రాకుండా కనిపించకుండా ఉంటుంది. కానీ కింద ఏం చేస్తూ ఉంటుంది? ఆ తుణులని కాలుస్తూ ఉంటుంది. ఇప్పుడు తుణులు మంటుకున్నాయి, అప్పుడేమవుతుంది? ఇంకా బ్రహ్మాండంగా ప్రజ్వరిల్లుతుంది, ఎక్కువ వచ్చేస్తుంది. అదేవిధంగానే మన మనస్సులో కూడా ఈ కోరికలతో నింపుతూ చల్లారుస్తూ ఉంటే ఎక్కడ చల్లారుతుంది? అది కోరికలతో వీడు చల్లార్చాలని అనుకుంటే అది సాధ్యం కాని పని, అది జరగని పని. ఎందుకంటే అగ్నిని ఆర్పేయాలని అనుకొని నెయ్యిని వేసినట్లు. అగ్నిని ఆర్పేయాలని అనుకున్నాడు. అగ్నిని ఆర్పేయాలంటే ఏమేయాలా? నీళ్లు వేయాలి. కానీ వీడేమేస్తున్నాడు? నెయ్యి వేస్తున్నాడు. హవిషా కృష్ణవర్తమేన భూయ ఏవ అభివర్ధతే. హవిష అంటే హవిస్ అంటే నెయ్యిని వేసి దాన్ని ఆర్పేయాలని అనుకుంటున్నాడు. ఆరుతుంది అదే. ఇప్పుడు ఈ మనస్సుకు ఈ కోరికలను ఈ పని చేసేస్తే నాకు అటుకు అయిపోతుంది, నా తీరిపోతుంది, అమ్మ మళ్ళీ నేను ప్రశాంతంగా ఉండొచ్చు. కుదరదు. ఆ కోరికే మళ్ళీ నీకేం చేస్తుంది? పిల్లలు పెడుతుంది. ఆ కోరికే పిల్లలు పెడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలా? అది కాదు నువ్వు పట్టుకోవాల్సింది ఏమిటి? నువ్వు పట్టుకోవాల్సింది వేరే ఏం పట్టుకోవాలా? స్వరూపాన్ని పట్టుకోవాలి. స్వరూపాన్ని పట్టుకుంటేనే ఇవన్నీ ఉపశమనం. ఎందుకంటే వాటి వలన నేను లేను, నా వలన అవన్నీ ఉంటాయి. మనిషి బ్రతికి ఉంటేనే కాదు ఆ చైతన్యం ఉండేది. మనిషి బ్రతికి ఉన్నప్పుడు చైతన్యం ఉంది, మనిషి బ్రతికి లేనప్పుడు కూడా చైతన్యం ఉంది. ఈ మనుషులు ఉంటేనే ఆకాశం ఉండేది. వీళ్ళందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ ఆకాశం ఎక్కడుందో తెలుసా మీకు? ఆకాశం ఎక్కడ ఉందో తెలుసా? మనస్సులో ఉన్నది, మనస్సుకు లోబడి ఉన్నది. ఆకాశము మనస్సుకు లోబడి ఉన్నది. మీకు మనస్సు ఉందా అంటే ఇప్పుడు మీరు ఎవరిప్పుడు? ఆకాశము కంటే పెద్దవాళ్ళు. ఆకాశము కంటే పెద్ద అంటే ఇప్పుడు ఈ ఆకాశం అంతా ఎక్కడుంది? మనస్సులో ఉన్నది. భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశమని ఉన్నాయి. ఈ భూతములన్నీ ఉందే, ఇది భూతాకాశం. ఇదంతా ఉందే, ఇది మహాకాశం. ఇదంతా మహాకాశం. ఈ మహాకాశం అంతా చిత్తాకాశంలో ఉన్నది. చిత్తాకాశం అని అంటే ఇక్కడ ఉండేటువంటి మనస్. ఈ మనస్సులో ఈ ఆకాశం ఉంది. మహాకాశం మనస్సులో ఉంది. అంటే ఇప్పుడు మనస్సు ఎక్కడుంది? మనస్సు చైతన్య ఆధారంతో ఉంది. చైతన్యం. ఇప్పుడు నేనెవరు? నేను చైతన్యం. అంటే ఇప్పుడు నేను ఈ ఆకాశం కంటే పెద్దవన్నా లేదా ఆకాశం కంటే చిన్నవన్నా? ఈ ఆకాశంలో ఉండేవాడినా నేను ఆకాశానికంటే కూడా వెనకాల ఉండేవాడినా? ఆకాశము మనస్సులో ఉంది,
ఆకాశమంతా మనస్సులో ఉంది, అంటే మనస్సుకు లోబడి ఉంది. మనస్సు కంటే వెనకాలండి మనస్సును కూడా తెలుసుకునేవాడని నేను, మనస్సును కూడా తెలుసుకునేవాడిని నేను. ఇప్పుడు నేను 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 నేనై ఉన్నాను అంటే ఎవరు? అది అది ఆ భావనలోకి పోవాలా. అర్థమవుతుందా? నేను నేనై ఉన్నాను అంటే ఈ ఆకాశము, ఈ ఆకాశం కంటే పెద్దదైన చిత్తాకాశము, చిత్తాకాశం కంటే చిదాకాశం ఒకటి వస్తుంది, తెలివాకాశం. ఆ తెలివాకాశం కంటే ఇంకా ఇంకా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేనెవరు? నేను అదైతే ఇప్పుడు ఎట్లుండా? ఇక్కడ నేను ఈ శరీరమని, ఈ ఇంద్రియాలని, దీంతో పాటుగా వీళ్ళందరూ నా బంధువులని, వీళ్ళందరూ నన్ను ఉద్ధరిస్తారని, వాళ్ళు మాట్లాడితే ఏదో పొంగిపోవడం, వాళ్ళు మాట్లాడకపోతే కుంగిపోవడం, వాడెందుకు తీసుకొని వచ్చి తాత తాత ఎందు తాత తిను తాత అంటే వీడెందుకు పొంగిపోవడం, ఎందో వస్తువులు వచ్చే లోపల ఆహా ఎందో వచ్చేసిందని పెద్ద ఇదిగా. ఇవన్నీ ఏంటివి? ఇవంతా ఇవే లౌకికం కాదు, దోషములు. ఇవి దోషములు. లౌకికం అనేటప్పుడు లోకంలో పోయి చెప్తే లోకంలో. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చేసినాను? ఇప్పుడు వేదాంత పరంగా, ఆధ్యాత్మిక పరంగా వచ్చినప్పుడు ఒకటండి, ఈ ప్రపంచం ఉందిగా, ఈ ప్రపంచాన్ని రాత్రి క్లాస్కి వచ్చావా? రాత్రి అంటే ఎక్కడ అనుకుంటున్నావు? ఆశ్రమంలో కాదు బాబు, ఆశ్రమంలో కాదు, ఆన్లైన్ క్లాస్కి వచ్చింటే తెలిసి ఉంటుంది. ఏంటి? ఈ సర్వ ప్రపంచం ఇది ఉంది కదా, దీనిని జిజ్ఞాసువు ఈశ్వరుడుగా చూస్తాడు. జిజ్ఞాసువు ఈశ్వరుడుగా చూస్తాడు. ఇదే ప్రపంచాన్ని, దీనినే ఈ లోకంలో ఉండేటువంటి వాడు, ఈ గుణాలతో ఉండేటువంటి వాడు మోహావేశంగా చూస్తాడు. మోహావేశంగా చూస్తాడు. ఉండేది ఒకటే. ఆ ఒకటే దాన్ని ఈ పక్క నుంచి చూస్తే మోహం, ఈ పక్క నుంచి చూస్తే ఈశ్వరుడు. ఏమండి, మీకు అర్ధనారీశ్వరుడు విన్నారా? ఎట్లుంటారు అర్ధనారీశ్వరుడు? చిరునవ్వుతో అంటాడా? తిరువన్నామయ్యలో. సరే, ఎట్లుంటాడు ఆయన? ఈ పక్క స్త్రీ, ఈ పక్క పురుషుడు. వీళ్ళు నాట్యం చేసే వాళ్ళు కూడా వేసుకొని వస్తారు. ఇక్కడ ఒక మధ్యలో ఒకటి వేసుకొని వచ్చి వేషం వేసేటప్పుడు, ఆడేటప్పుడు శివుడిగా అన్నప్పుడు ఇది ఇట్లా తీసేసి శివుడిగా యాక్ట్ చేస్తారు. మళ్ళా స్త్రీకి యాక్ట్ చేసేటప్పుడు ఇట్లా తీసేస్తే ఈ పక్క పార్వతీమాత. ఇక్కడే పార్వతీమాత, ఇక్కడే ఈశ్వరుడు. అక్కడ శివుడు పార్వతి కలిసిపోయినారనేది కాదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఉందే ఈ జగత్తునే ఈశ్వరుడుగా చూసేటువంటి వాడు జిజ్ఞాసు. అదే జగత్తుని మోహావేశంతో చూసేటువంటి వాడు మాయ. వాడు మాయను చూస్తున్నాడు, వీడు ఈశ్వరుని చూస్తున్నాడు. అదే ఈశ్వరుడు, అదే మాయ. ఏమంటే మీరు ఇక్కడ వేదాంతాన్ని వింటున్నారు. వేదాంతాన్ని నేనేమి అల్లాటప్ప విషయాలు మీకు చెప్పట్లే, పురాణ విషయాలు చెప్పట్లే. మీరు పురాణాలను పెట్టుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఇవన్నీ అంటే నేనేం చేయలేను. మీ మనసులో ఉండే భావాలను మీరు పోగొట్టుకోవాలనే కానీ వీటికొచ్చి మాకు పురాణంలో అట్లుంది, అర్ధనారీశ్వరుడు లేరంటారని అంటే నేనేం చేయలేను. శబ్దం ఉందా? శబ్దం ఉంది, శబ్దానికి అర్థం ఉందా? శబ్దము అర్థము రెండు ఉన్నాయి లేదా? ఇప్పుడు ఆ శబ్దము అర్థము రెండు ఏమిటి? అవే అర్ధనారీశ్వరుడు. శబ్దం ఉందా లేదా? శబ్దం ఒకటి పలుకుతున్నాం అంటే దాని అర్థం కూడా ఉందిగా.
దాని అర్థము నువ్వు అయ్యా ఆ పాలువు అనంటే పాలువు అనేది శబ్దం. ఆ గ్లాసులో పాలు తీసుకొని వచ్చి ఇస్తాడు, అది అర్థమైందిగా అతనికి. అవి రెండు కలిసి ఉన్నాయి, విడిపోయి ఉన్నాయా? కలిసి ఉన్నాయి. అదే మాయ, అదే ఈశ్వరుడు. ఈశ్వరుడు మాయ రెండు ఒకే ప్రదేశంలో ఉన్నాయి. వీడు జిజ్ఞాసు అయితే ఈశ్వరుని చూస్తాడు. మోహావేశంలో ఉంటే ప్రకృతిని మాయను చూసి మాయలో పడతాడు. నేనెవరు? నేను ఈ ఈశ్వరుడు కాదు, ఈ మాయ కూడా కాదు. రెండింటిని చూసేవాడను నేను ఇంకొకడు. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. పురుషోత్తమః కాబట్టి క్షరపురుషుడు, అక్షర పురుషుడు. క్షరపురుషుడు ఈ మాయ, అక్షర పురుషుడు ఈశ్వరుడు. ఈ క్షరపురుషుడు, అక్షర పురుషుడు రెండింటికంటే కూడా వేరుగా ఉండేటువంటి వాడు పురుషోత్తముడు. సరే, దాని దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకా లోతుగా విచారణ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్థితి నాది. నేను ఇప్పుడు ఎట్లుండాను? ఎక్కడుండాను? దేంట్లో ఉండానంటే ఒక్కసారి నా ఆలోచన చేయండి. అది ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎట్లుండవు? వినిపిస్తుందా? ఎట్లుండం చెప్పండి. అలా ఉండానా? నేను ఎప్పుడైనా ఒక్క క్షణమన్నా ఉండానా? పోనీ ఇప్పుడు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలా? అరే నేను అదా, మరి ఇట్లుండానే. ఆయన అట్లే చెప్తాడులే, ఆయన ఏమైనా తెలుసా పాడా? ఆయన ఎందుకు చెప్పినట్లుగా ఏందో శాస్త్రాలు ఉంటుందని ఆయన అట్లా చెప్తా ఉంటాడు. అది నిజమా? మీ కర్మ. అర్థమైందా? ఒకటే మాట, దానికంటే ఇంక వేరే మాట లేదు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే బా ఏం చెప్పినారండి. చూడండి, ముందు నుంచి వచ్చేటంటే వాళ్ళు ఏంటంటే చిన్నగా చెప్పింటారు పదాలు, దాని అర్థం ఎంత ఉంటుందో చూడండి. కాబట్టి మనం బాగా గుర్తించాలి, తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ గురువుని శిష్యుడు అడుగుతున్నాడు. కోవా దరిద్ర. దరిద్రుడు ఎవడంటే విశాల తృష్ణ. ఈ ఇంద్రియాలను సంతోషపరచాలని, ఈ మనస్సును సంతోషపరచాలని, ఈ శరీరాన్ని సంతోషపరచాలని దీనికోసం ఎవడైతే పోతున్నాడో వాడు దరిద్రుడు. దాని కిందనే శ్రీమాంసకో. శ్రీమంతుడు ఎవరు? శ్రీమంతుడు అంటే భాగ్యవంతుడు. దుడ్డు ఉండేవాడు. డబ్బు కూడా ఎందుకు? శ్రీమంతుడు అంటే శ్రీమంతుడు ఎవరు? ఇంతవరకు కోరికలు ఉండేవాడు ఏమని చెప్పుకున్నాం? దరిద్రుడు. ఇక్కడేమిటి? శ్రీమంతుడు లేనివాడు. శ్రీమంతుడు. మనకు లోకంలో శ్రీమంతుడు అంటే ఏం వానికేమబ్బా? మనకి ఇప్పుడు ఎవరు శ్రీమంతుడు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీమంతుడు. ఆయనకేమబ్బా? నిత్య కళ్యాణం పచ్చతోరణం. నిత్య కళ్యాణం పచ్చతోరణం. దానికి ఎప్పుడు ఏమి అడే ఎట్లా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ పైగా ఆయన అప్పు చేశాడంట, అప్పుని తీరుస్తున్నాడంట. ఏందో ఇవన్నీ కథలు. దానికి వడ్డీ కడతాడు ఇప్పుడు అది అని వాళ్ళు చెప్పడం. నాకు తెలియదు, నేను చూడలా. ఎవరు తీసుకుపోతున్నారు వడ్డీ? ఏడొచ్చినాడు? ఇప్పుడు వడ్డీ వచ్చి తీసుకొని పోతుంటే వీళ్ళకి ఇవంతా ఎక్కడున్నాయి? మళ్ళీ డబ్బులు ఏడున్నాయి? ఈ 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశారే, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశారు కదా.
అప్పుడు వీళ్ళ దగ్గర నోట్లు ఉన్నాయి కొన్ని. ఏమి నోట్లు అంటే వీళ్ళు ఏంటంటే టీటీడీ వాళ్ళ దగ్గర చినిగిపోయిన నోట్లు కూడా కొన్ని అవన్నీ వేసేసి ఉంటారు అక్కడ. ఆ చినిగిపోయిన నోట్లను కూడా కింద ఏం చేస్తారంటే వాటిన్నింటిని మళ్ళీ తీసి ప్యాక్ చేసి బ్యాంకు ఎత్తుకొని కడతారు. ఆ నోట్లను మళ్ళీ వాళ్ళు క్యాష్ చేస్తారు. ఇప్పుడు దానికి గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, ఈ డేట్ లోపల మీరు ఇచ్చి మీ దాన్ని మార్చుకోండి అని ఇచ్చింది. ఆ డేట్ లోపల కదా వీళ్ళు చేసుకోవాలా. ఆ డేట్ లోపల దాన్నన్నా చెయ్యాలి కదా. ఒక మనుషులను కొంతమందిని పిలిస్తే సేవ చేసేదానికి వచ్చేటువంటి వాళ్ళు వచ్చి దాని అంతటిని కట్టలు కట్టి ఏదో ఒకటి చేస్తారు కదా. వీళ్ళు ఆ పని కూడా చేయలేదు వీళ్ళు. అది ఒక పెద్ద దీనికి ఉన్నాయి, గోడౌన్కి ఉన్నాయి. ఆ గోడౌన్కి ఉండేటివన్నీ కూడా ఇప్పుడు ఏమైంది, దాన్ని ఎత్తుకొని మళ్ళీ ఇస్తే గవర్నమెంట్ రూలా ఇంకేమన్నా ఎత్తుకొని ఇస్తే ఆ డేట్ లోపల ఇచ్చింటే మీకు ఓకే, రాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మీరేమైనా చేసుకోండి, మాకేం చూడండి ఎట్లా ఉంటుంది. సరేలే వేసేవాళ్ళు ఏముంటే కూడా అంటే అది పనికిరాందే కదా. ఇప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు అని అర్థం, వాళ్ళు గొప్పోళ్ళు. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడట, ఏం చెప్పాడంటే ఇట్లాగా ఆశ్రమానికి వస్తే, అయ్యా నువ్వు ఏది చేస్తావు అదంతా కూడా కృష్ణార్పణమనను, యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్సి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. నువ్వు తినేటప్పుడు కృష్ణార్పణం అనప్ప, నువ్వు నడిచేటప్పుడు కృష్ణార్పణం అనప్ప. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ప్రార్థన చేశాడు ఇతను, అయ్యా నా మనస్సులో నా హృదయంలో ఉండేటువంటి ఆ చైతన్యమే ఈశ్వరుడు, గిరిజామతి నా బుద్ధియే గిరిజామాత. చూడండి వీడు ఇంక దేవుని దగ్గరికి పోయే పనిలా, నా ఇంద్రియాలన్నీ మీ సేవకులు, నేను తినేదే నీకు నైవేద్యము, నేను తిరిగేదే నీకు ప్రదక్షిణ, నా కండ్లతో చూసేదే నిన్ను, నేను మాట్లాడేదంతా నీతో మాట్లాడుతున్నాను. ఈ ఉండేటువంటి చెట్లన్నీ కూడా కల్పవృక్షాలు. భక్తుడు చెప్పిన మాట ఇది, అర్థమవుతుందా? ఇది నిజంగా కూడా భక్తి భావనతో చెప్పినటువంటి మాట. ఇట్లా ఉండాల. ఇట్లా ఉండకుండా ఇప్పుడు దాన్ని తీసుకొని పోయి దాంట్లో ఇప్పుడు ఏంటి, ఏది తిన్నావో అది కదా ఈశ్వరునికి ఇవ్వాలా, ఏది వేరే వాళ్ళకి ఇస్తున్నావో అది ఈశ్వరునికి ఇవ్వాలా, అది ఈశ్వరునికి సమర్పించేయి అని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే, వీడు గోధుమ పిండి తెచ్చుదామని చెప్పి వెళ్ళాడు. దేనికి? చపాతీలు చేసుకుంటేకి. ఆ గోధుమ పిండిని తెస్తామంటే ఈ కుక్క వచ్చి వీని మీద ఎగబడింది. ఆ లోపల గోధుమ పిండి ఏమైపోయిందని కింద పడింది. కింద పడితే ఇప్పుడు ఏమైపోయింది, అది గాలికి పోతుంది. ఇప్పుడు వీడు అన్నాడు కృష్ణార్పణం. కృష్ణార్పణం అనమాట. కృష్ణార్పణమో శివార్పణం ఏదో ఒకటి. మన విద్యాప్రకాశం దగ్గర స్వామి ఒక కథ చెప్తారు. కథ ఏంటంటే, ఇప్పుడు ఒకడు బాగా సంపాదిస్తున్నాడు అనమాట. బాగా సంపాదించి ఏం చేశాడంటే తెచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ డబ్బంతా తెచ్చి పెట్టుకున్నాడు. పెట్టి దేవుని దగ్గర పోయి కూర్చొని, పరమాత్మ నేను ఒక గిర్ర గీస్తున్నా. బాగా తన చుట్టూ ఒక బారడు దూరంతో గిర్ర గీశాడు. గిర్ర గీసి వీడేం చేశాడంటే ఆ డబ్బునంతా కూడా, పరమాత్మ ఇదంతా నీకు నేను సమర్పిస్తున్నాను, ఈ గిర్రకు లోపల పడిందంతా నాకు, గిర్రకు అవతల పడిందంతా నీకు. భక్తుడు అండి అని వీడేం చేసినాడు, పైకి ఎగరేసినాడు. ఎగరేస్తే గిర్ర ఏమన్నా ఎంత దగ్గర ఏమన్నా గీసినాడు, వాడు బాగా పెద్దగా గీసినాడు కాబట్టి అదంతా ఎగిరిందంతా. హే పరమాత్మ, నువ్వేది తీసుకోలేదా? సరే నువ్వే ఇచ్చినావు,
కాబట్టి నీ యొక్క అనుగ్రహంతో నేను దీన్ని అనుభవిస్తాను అని అన్నాడు. ఇంకోటి వచ్చాడు, ఛీ పాపాత్ముడా నీచాత్ముడా, ఇట్లనా భగవంతునికి ఇచ్చేది? అట్లా కాదు, ఇప్పుడు నేను చెప్తాను చూడు అని చెప్పి నిలబడి, పరమాత్మ నీకు నేను అంతా సమర్పిస్తున్నాను, నీకు కావాల్సింది నువ్వు తీసుకో, మిగతాది నాకు ఇచ్చేయి. పైకి ఇసిరేశాడు. పైకి ఇసిరేస్తే పరమాత్మకు కావాల్సింది పరమాత్మ తీసుకుంటాడు, పరమాత్మకు వద్దనింది కింద పడుతుంది. ఈయనన్న గిర్ర గీసినాడు, ఆ గిర్రకు అవతల 1-2 నోట్లు అన్నపడేదానికి అవకాశం ఉంటుంది. వీడిప్పుడు భగవంతుడు తీసుకోలేదప్ప. భగవంతుడు ఎంత కరుణా సముద్రుడు. ఈరోజు రాత్రికి వస్తుంది, హే కరుణా సముద్ర ప్రార్థనలో వస్తుంది. కాబట్టి కరుణా సముద్రుడు అన్నమాట. వీడు ఇంకా అంటాడు, ఎందుకంటే రోజు ప్రార్థన కూడా చేస్తున్నాడు కదా, హే కరుణా సముద్ర నీ దయ వలన నాకు అన్నీ ప్రసాదించాను కదా. కాబట్టి కరుణా సముద్రుడు అండి భగవంతుడు. నేను పైకి అంతా భగవంతునికి ఇచ్చాను, భగవంతుడు అయ్యో శాస్త్రాలు చెప్తున్నా కదా, శాస్త్రాలు చెప్తున్నాయనంటే భగవంతుడు చెప్పినట్లే కదా. అది మళ్ళీ వీడు లాజిక్ చూడండి. అయ్యా శాస్త్రం చెప్పిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు భగవద్గీత అంటే అర్థం ఏంటి? భగవంతుడు చెప్పినాడు. ఏమి? పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం. నారాయణుడే స్వయంగా చెప్పినటువంటి మాటలు, అవునా కదా? అంటే భగవద్గీత అంటే ఇప్పుడు ఎవరు చెప్పిందే? నారాయణుడు చెప్పినాడు. ఇంకా నారాయణుడు దాన్ని ఇంకా మనం ఇది చేస్తే ఇంకా మళ్ళీ ఎట్లవుతుంది? ఉపనిషత్తులు అంటే అపౌరుషేయం, ఇంకా అవి ఇవన్నీ నారాయణ రూపంగా వచ్చి చెప్పినటువంటివి. అవి ఇంకా అట్లా కూడా కాదు, అది సాక్షాత్ బ్రహ్మ నుండి వచ్చినటువంటివి అవి. కాబట్టి అది ప్రమాణం. దాంట్లో చెప్పింది కదా ఇప్పుడు శ్లోకం ఏంటి? యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి తపస్సి కౌంతే తత్కృష మదర్పణం కదా. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారనే దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వాపునః దీయతే చ పరికృష్టం తద్దానం రాజసం స్మృతం. అదేశకాల యద్దానం అపాత్రేభ్యస దీయతే అసత్కృతం అవిజ్ఞాతం తత్తామసం దార్థం. దానం గురించి చెప్పినారుగా, దానం చేయమని చెప్పిందిగా. మరి నువ్వు తినేదాన్ని సమర్పించమని చెప్పిందిగా. ఇది ఎవరు చెప్పినారు ఇప్పుడు? మరి శాస్త్రం అంటే ఎవరు? భగవంతుడు చెప్పాడుగా. ఇప్పుడు భగవంతుడు చెప్పినట్లుగానా లేకపోతే ఇది వేరే ఏమన్నా? మరి భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పిన దాన్ని మళ్ళా వీటికొచ్చి మనస్సు ఎట్లాంటిది తెలిసినా నిన్ను ఎక్కడ పడేయాలని అట్లా పడేస్తుంది. నిన్ను ఏ విధంగా పడేయాలన్నది దానికి తెలుసు. నువ్వెట్లా అంటాడు? చెప్పండి. ఇప్పుడు మనస్సు గొప్పదా నువ్వు గొప్పడా? నువ్వే గొప్పడు కదా. అప్పుడు మనస్సు ఎన్ని ట్రిక్స్ చేసినా నువ్వెట్లా ఉండాలా? నీ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు అనేట్లుగా కదా ఉండాలా. వాడెవడో వచ్చి నీకు అన్నీ సుట్టి ఇచ్చేసినాడు అంటే నువ్వు మోసపోయినావుగా. ఈ చిన్న విషయంలోనూ నువ్వు మోసపోతే ఈ మహామాయ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఇంకేం మేల్కుంటావు? ఏమండి చెప్పండి. ఈ చిన్న విషయంలోనే నువ్వు బోల్తా కొట్టినావు, అర్థమవుతుందా? చిన్న విషయాల్లోనే బోల్తా కొట్టే నువ్వు మహామాయ దగ్గరకు వస్తే నువ్వు ఇంకేమి అక్కడ మహామాయను నువ్వు ఇది చేయగలవు. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృత మభూద్యయ కింకరి యస్య సా మాయ. ఏ మాయ ఉందో ఆ మాయ వచ్చి నిలబడుకునింది. పరమాత్మ నన్ను ఏం చేయమంటావు చెప్పు అనేట్లుగా. ఎవరి దగ్గర? శంకరాచార్య స్వామి వారి దగ్గర. అటువంటి శంకరులను నేను ఆశ్రయిస్తున్నాను. మనం చెప్తా ఉండేటువంటి శ్లోకం అర్థం ఏమనుకుంటున్నారు? కింకరి యస్య సామాయ శంకరాచార్యం ఆశ్రయేత్. అర్థమవుతుందా? మాయ కింకరి అయిపోయి ఉంది శంకరుల వారి దగ్గర. నేను కింకరుణ్ణి, కైంకర్యం చేస్తాను, నువ్వే ఏడొచ్చేసి నేను కింకరుణ్ణి. పోనీ ఇంక మాట్లాడితే బాగుండదు. మరి వెధవా, నువ్వు కింకరుడు కదా, నేను కైంకర్యం చేస్తున్నాను అంటే కైంకర్యం అంటే ఏంటి? ఎప్పుడు సమర్పించడం, ఎట్లా సమర్పించడం?
బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వాళ్ళైతే ఇక్కడ దీని గురించి మాట్లాడితే ఇక్కడ వచ్చి కూర్చోవాలి ఎవరన్నా కానీ. అరే ఇట్లాంటి వేదాంతం మేము చెప్తున్నాం ఇక్కడ, దీని గురించి తెలుసుకునే సామర్థ్యం లేకుండా దీనికోసం వదిలేండి, బాగుండదు. కైంకర్యం అంటే చెప్తాను నేను. కైంకర్యం అంటే ఏమంటే, నీ దగ్గర డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఒకవేళ డ్రైవర్ ఏం చేస్తాడండి? డ్రైవింగ్ చేస్తాడు. ఇప్పుడు పెళ్ళి ఉందన్నమాట. పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు పెట్టారంటే ఉదయం 2:45 పెట్టారు. 2:45 ముహూర్తం పెడితే వీళ్ళను ఈ వాయిద్యము వాళ్ళను కూడా పెట్టుకొని పిలుస్తారు కదా, ఈ వాయిద్యం వాళ్ళందరినీ కూడా పిలిచాడు. ఈ డోలు సన్నాయి వీళ్ళు వాయిద్యం వాళ్ళు 10 గంటలకంతా కూడా బాగా ఫుల్గా భోంచేశారు. భోంచేస్తే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. వీళ్ళు నిద్ర వస్తే ఇప్పుడంతా కూడా ఇంకంతా రిసెప్షన్లు కదా ఇప్పుడంతా, కాబట్టి రిసెప్షన్ పెట్టుకున్నారు ఇల్లు. ఇప్పుడు వాళ్ళతో ఏం పని ఉంది? సన్నాయితో కానీ మేళంతో కానీ ఏం పని ఉంది? ఏం పని లేదు. వాళ్ళంతా ఇంక ఫోటో షూట్స్ అవన్నీ ఉంటాయి అంటూ. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఒక ప్రదేశం వెతుక్కొని పోయి వాళ్ళు పడుకున్నారు. ఎవరు? వాయిద్యము సన్నాయి వీళ్ళు పోయి పడుకున్నారు. ఆ టయానికి లేద్దామని పడుకున్నారు. ఇప్పుడేమైంది? వీళ్ళు పడుకొని నిద్రపోయినారు బాగా, ఎందుకంటే బాగా ఫుల్గా తిన్నారు, పడుకొని నిద్రపోయినారు. ఈ ఫోటోషూట్ అవంతా అయినా వాళ్ళు ఇంకా దాంట్లో మేల్కొన్నారు కాబట్టి సరే 2:45 వాళ్ళ టైం అయింది. ముహూర్తం జరుగుతూ ఉంది. ఈయన ఎవరు పురోహితుడు అయ్యా వాయిద్యం అంటున్నాడు. ఎవరున్నాడా వాయిద్యం? లేదు, వీళ్ళన్న పోయి పడుకొని నిద్రపోతున్నారు. ఇప్పుడేమైంది? సరే వీడు సన్నాయి వాయిద్యం లేదని చెప్పి ఏమన్నా ఆగుతుందా? కాలం ఆగదు కదా. కాబట్టి ఈయన పురోహితుడు ఏం చేశాడు? కట్టేసాడు. అయిపోయింది. 3:45 అయిపోయింది, 4 అయిపోయింది. సడన్గా మెలకు వచ్చింది వీడికి. ఎవరికి? వాయిద్యం గారికి. సన్నాయం నన్ను పట్టుకుని లేవరా అన్నాడు. లేచినారు. లేస్తానే టైం ఎంత అయింది? 3:45 అయింది. వాన్సరా లేచిన వెంటనే కుక్కు పి అని వీడు, వాడు డుమ్ అని వాడు. ఎవడికి ఇదే అర్థమవుతుందా? తర్వాత ఈ డ్రైవర్ ఉన్నాడే, ఈ డ్రైవరు వివాహానికి పోవాలనుకో, అప్పుడేం చెప్తారు వీళ్ళు? డ్రైవర్ని పిలిచి, నాన్న 12 గంటలకు వచ్చేసాయి, ఇటు నుంచి మనం అటు ఉపయోగందుకు 2 గంటలు అవుతుంది అంటే ఇప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు? 2 గంటలకు రావాల్సిందేగా అతను. 2 గంటలకు వస్తాడు, ఆ బండి తీస్తాడు, బండిలో తనని తీసుకెళ్తాడు. ఇప్పుడు డ్రైవర్ యొక్క ప్రభావం ఉందా? వాడి సొంతంగా ఉండదా? ఓనర్ చెప్పినట్లు వింటున్నాడా లేదా వీడు చెప్పినట్లు వింటున్నాడా? ఓనరు చెప్పినట్లుగా చేయడం, తన సొంత ప్రయత్నం అనేది లేదు. నీ ప్రభావం ఏమీ ఉండదండి అక్కడ. నీ ప్రభావం ఏమీ లేకుండా పోతే ఏది జరుగుతూ ఉందో అది జరుగుతూ ఉంటే దానిని కైంకర్యం అని అంటారు. అది కైంకర్యం. అర్థమవుతుందా? పేరు కైంకర్యం అనేది ఈడొచ్చి దేవునికి చేసే నైవేద్యం ఏం పెడతారండి? వీడికి ఇష్టం వచ్చేటువంటి నైవేద్యం చేసుకొని వస్తాడు వీడు. ఏదుంటే అది సమర్పించయా, నీ దగ్గర ఏదుంటే అది కొన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. వినండి, యూట్యూబ్లో ఉన్నది కదా, యూట్యూబ్లో వస్తుంది చూడండి కావాలంటే. ఇంకా ఆల్రెడీ రాత్రిపూట చెప్పుకొని ఉంటున్నాం మనం. పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చతి చెప్పినామా? విన్నామా? వినండి, యూట్యూబ్లో వస్తుంది, ఇంకా వినండి. ఎందుకంటే మీరు రాత్రిలో అప్పుడు వినుంటారు. నేను కూడా అప్పుడు ఎందుకో రికార్డ్ చేసి పెట్టాను. ఏమవుతుందేమో ఊరికే చెప్తే సరే చేద్దామని చెప్పి ఊరికే రికార్డ్ చేశాను. చేసిన దానికి సరే ఇప్పుడు మనకు కూడా అది కూడా ఒక ప్లస్ పాయింట్, ఎందుకంటే దాన్ని మళ్ళీ వినవచ్చు. వస్తుంది ఇప్పుడు వస్తుంది. ఇంకా యూట్యూబ్లో రాత్రి పెట్టినాను చూడండి, రాత్రి పెట్టిన దాన్ని పెట్టండి వస్తుంది. అది వేయాలంటే దాన్ని చూడండి. కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి
అంటే వాడి దగ్గర ఏది ఉంటే అది ఇమ్మన్నాడు కానీ భగవంతుడు ఇంకేందేందో అదంతా ఏం చెప్పలా. కాబట్టి కింకరి అనేటప్పటికీ కైంకర్యం అట్లా రావాలా. అర్థమవుతుందా? అలా ఉందా? మళ్ళా పేర్లు ఇదిను ఏమంటే వేదాంతం ఇక్కడ చెప్తూ ఉంటే మళ్ళీ ఎంత నీచమైనటువంటి స్థితికి తీసుకుని వచ్చి పెట్టేశారంటే దాని గురించి తలుచుకుంటేనే నాకు బాధ అనిపిస్తుందండి. వీళ్ళు చెడితే చెడినారని అనుకోండి, వేరే వాళ్ళని కూడా వద్దొద్దు. అంతా పరమేశ్వర నారాయణ అర్పణం, హరి ఓం. దూషించే ప్రభావం మనకు అక్కర్లేదు. కాబట్టి మీకందరికీ ఎందుకు చెప్తున్నామంటే మీ మనస్సుల్లో ఇవన్నీ బాగా నాటుకుని ఉన్నాయి. మీకు కైంకర్యం అంటే కూడా ఏమో తెలియదు కాబట్టి చెప్తున్నా. మీరు ఏదో భక్తి అని అనుకుంటుంటారు. మీ భక్తి ఏంది? భక్తి రాత్రి వినండి, రాత్రి చెప్పినటువంటిది కూడా వినండి, తెలుస్తుంది మీకు భక్తి అంటే ఏంటో. ఊరికే భక్తి అంటే బొట్లు పెట్టుకుని వచ్చేస్తే భక్తి అవుతుందా? మీది ఏముందండి మీరు సమర్పించడానికి? మీదేందో మీద ఒక్కటి చెప్పండి, నా దగ్గర నాది ఇది అని మీరు చెప్పండి. నీది ఏమీ లేదు. అందుకని నువ్వేం చేయాలి? వచ్చి సాష్టాంగ దండ ప్రణామం, మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు అయితే పంచాంగ నమస్కారం. ఏమీ లేదు మహాత్మా, అంతా ఉండేది నువ్వే, పంచాంగ నమస్కారం స్త్రీలు, పురుషులు సాష్టాంగ నమస్కారం. ఏమీ లేదు. ఏముంది? నాదేముంది? ఏమీ లేదు. అంతా నువ్వు నడిపిస్తున్నావు, నేను నడుస్తున్నా, అంతే. ఇలా ఇటువంటి బుద్ధి వస్తే ఇది వీడి యొక్క ఐశ్వర్యం. ఈ శ్రీమంతుడు ఎవరు అనే దాని గురించి సమస్త సంతోషములు కలిగిన వాడు శ్రీమంతుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఆ శ్రీమంతుని గురించి మనం తెలుసుకోవాలి. దరిద్రుడు అంటే ఎవరో తెలిసిందిగా. దరిద్రుడు అంటే కోరికలతో సతమతమైపోయి దాంట్లో చుట్టుపడిపోయినటువంటి వాడు దరిద్రుడు. ఇంకా శ్రీమంతుడు అంటే లోకంలో డబ్బు ఉండేటువంటి వాడు అని అనుకుంటున్నారు. లోకంలో డబ్బు ఉంటే అదే నిన్నేం చేస్తుంది? నిన్నే ఉద్ధరిస్తుంది. ఆ డబ్బు ఏమన్నా కనీసం నిన్ను ఒక్కసారి గుట్టకేయమని చెప్పండి, గుట్టకేయగలదు, ఏపించగలదేమో చూద్దాం. నోట్లో నీళ్లు పోసినావు, నాయనా మింగు ఏపించు చూద్దాం. నీ డబ్బు ఎంతున్నా కూడా ఏమీ చేయలేదు. కాబట్టి అది శ్రీమంతుడేం కాదు. అది నిజమైన శ్రీమంతుడు ఎవరో మనకి ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం.